జన గణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధ గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా యమున ఉత్తర జలధి తరంగ తమ శుభన హే జాహే తమ శుభ నమస్కారం అండి. నా పేరు మాదినేని కళ్యాణి. నేను గనామాస్ గిఫ్ట్ ఇన్ ఇండియన్ మేక్ ఎ స్మైల్ ఫౌండేషన్ని రన్ చేస్తున్నాను. ఫౌండేషన్ త్రూ గనామాస్ స్పెషల్ స్కూల్ అనేసి ఇక్కడ ఈఎస్ఐ దగ్గర ఎర్రగడ్డ ఈఎస్ఐ దగ్గర స్కూల్ రన్ చేస్తున్నాం ప్రస్తుతానికి. మా స్కూల్లో పిల్లలకి మేము థెరపీస్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే వాళ్ళకి లెర్నింగ్ ప్రాపర్గా రాదు అనేసి థెరపీస్, స్పెషల్ స్కూలింగ్ అండ్ లంచ్ అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటుగా మేము వొకేషనల్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసామండి పిల్లలకి. నేను స్పెషల్ స్కూల్ అనేది స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం నా కొడుకండి. నేను పెళ్ళయి బాబు పుట్టిన తర్వాత బాబు ఆటిస్టిక్ అనేసి 1 ఇయర్లోనే తెలిసిందండి. ఎందుకంటే తను ప్రీటర్మ్ బేబీ అవ్వడంతో అనేసి నేను అనుకున్నాను. కానీ బాబుని తీసుకొని హాస్పిటల్స్కి, థెరపీ సెంటర్స్కి, ఇలాంటి స్పెషల్ స్కూల్కి ఇలాంటి వాటికి వెళ్తూ ఉంటే నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నాకు ఇది చాలా పెద్ద ప్రాబ్లం అనేసి అనిపించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అండ్ ఇది ఒక ప్రాసెస్ సెట్ చేయాలి. ఇలా ప్రాబ్లం ఉంది అని నోటిఫై అవ్వగానే పేరెంట్స్కి స్టెప్ బై స్టెప్ ఇది ప్రాసెస్ అనేసి చెప్పగలగాలి ఎక్కడన్నా కానీ. అలా వచ్చింది అనుకోండి, పిల్లలకి రెక్టిఫికేషన్కి టైం దొరుకుతుంది. ఎంత చిన్న తరంలో మనకి అంత చిన్న తక్కువ ఏజ్లో పిల్లలకి మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్కి మనము కావాల్సిన థెరపీస్ ఇచ్చుకుంటూ, కావాల్సిన ట్రీట్మెంట్స్ ఇచ్చుకుంటూ మనము వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే వాళ్ళు పెద్దగా అయ్యే లోపల వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా బతకగలిగే కెపాసిటీ వాళ్ళకి వస్తుంది. అది మోటో పెట్టుకొని స్కూల్ రన్ చేస్తున్నాము. ఫస్ట్ థెరపీ సెంటర్ లాగా స్టార్ట్ చేశాను. తర్వాత నాకు వచ్చిన ఇన్పుట్స్, దీంట్లో ఉండే పెద్దవాళ్ళు, నేను పెట్టే సోషల్ మీడియాలో నేను పెట్టే పోస్టులను చూసి మీరు ఇలా చేస్తున్నారా, మీరు స్కూల్ లాగా చేయండి, పిల్లలకి ఇంకా బాగుంటుంది అనేసి అంటే అవును కదా అన్నట్టుగా నేను మళ్ళీ స్కూల్ లాగా స్టార్ట్ చేశాను. సో అలా 2012 నుంచి జర్నీ స్టార్ట్ అయిందండి. మేము మా స్కూల్లో ఫస్ట్ స్టార్టింగ్ ప్రేయర్ నుంచి స్టార్ట్ చేస్తాము. ప్రేయర్ అండ్ ఎక్సర్సైజెస్ చేయిస్తాము. పిల్లలకి ఎవరెవరికి ఏ థెరపీస్ కావాలో అవి మార్నింగ్ టైంలో అన్ని థెరపీస్ ఇచ్చేస్తాము. ఎటువంటి లెర్నింగ్ డిసబిలిటీస్ ఉన్నా కానీ స్పీచ్ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుందండి. సో స్పీచ్ థెరపీ కంపల్సరీగా ఇస్తాము. తీసుకో తీసుకో దివిజా, వెరీ గుడ్. వేసేయి, అందులో వేసేయి, ఇక్కడ పట్టుకో. వెరీ గుడ్. నా పేరు వచ్చేసి మొహమ్మద్ ఇమ్రాన్. నేను ఇక్కడ స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్ని. నేను ఇక్కడ 2 months నుంచి చేస్తున్నాను. నా బీఎస్సీ అయిపోయింది. నేను స్పీచ్ తీసుకుంటున్నాను. డౌన్ సిండ్రోమ్ వాళ్ళకి, ఆర్టికులేషన్ వాళ్ళకి, ఇంకా ఆర్టిజం కిడ్స్కి ఇక్కడ స్పీచ్ తీసుకుంటాను నేను. రెడ్ కలర్, నో రెడ్ కలర్ వేసాయి. గుడ్. ఈ చిన్నపిల్లలకి బెరా టెస్ట్ ఉంటుంది. బ్రెయిన్ స్టెమ్ ఎవోకోడో రెస్పాన్స్ ఆడియోమెట్రీ అండ్ బెరా టెస్ట్ ఉంటుంది. సో అందులో మనకి డిగ్రీ ఆఫ్ లాసెస్ అనేది అర్థమవుతుంది. సో 90 ఉంటే ప్రొఫౌండ్, మొత్తం 90 డెసిబుల్ వరకు ఉంటే ప్రొఫౌండ్. సో మొత్తం ఏం వినబడదు అన్నమాట. 10 to 15 అలా ఉంటే నార్మల్ అన్నమాట. ఓకే, అట్లా 16 to 25 మైల్డ్. హాయ్ చెప్పు. బాయ్. కొంతమందికి ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చేయి సరిగా యూస్ చేయలేకపోవడం, లేకపోతే నడవడం ఇబ్బంది కావడము, ఇలాంటి చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఫిజియోథెరపీ అండ్ ఆక్యుపేషనల్ థెరపీ కూడా ఇస్తాము.
హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సురేష్. నేను బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అండి అండ్ పీజీడిఏ ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్. మా వచ్చే కిడ్స్ ఎలా ఉంటారంటే సెరెబ్రల్ పాలసీ, డౌన్ సిండ్రోమ్, ఆటిజం, ADHD అండ్ డిఫరెంట్ మల్టీ డిసిప్లినరీ నుంచి వస్తారండి. ప్రోటోకాల్ డిజైన్ చేయడం ఉంటుంది అన్నట్టు స్పెసిఫిక్ కిడ్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది. సో సెరెబ్రల్ పాలసీకి ఏం చేస్తామంటే మేము స్ట్రెచెస్ ఇవ్వడము, వీక్నెస్ ఉన్న మజిల్స్కి స్ట్రెంథనింగ్ ఇవ్వడము. ఆటిజం కిడ్స్కి వచ్చేసి ఏమంటే వాళ్ళ సెన్సరీ ఇష్యూస్ మీద వర్క్ చేయడం, బిహేవియరల్ ఇష్యూస్ మీద వర్క్ చేయడం. ఈ కిడ్స్ ఎలా అంటే అండి, మనం మనం జస్ట్ ఇన్పుట్ ఇస్తే చాలు వాళ్ళ ఇంప్రూవ్మెంట్ నేను చాలా అబ్జర్వ్ చేశాను అన్నట్టు. ఏంటంటే అడల్ట్కి చేయడం కంటే నాకు కిడ్స్కి చేయడం ఇంకా బెటర్గా అనిపించుండే. హైపర్ కానీ హైపో కానీ అట్లా ఉంటాయన్నమాట. పిల్లలకి వాళ్ళు పట్టుకోవాలన్నా కానీ తడి అన్నా కానీ ఇబ్బంది పడటము, తడిగా ఏది అందుకని అన్నం తినలేకపోవడము, అన్నం చేతితో పట్టుకోకపోవడము, స్పూన్తోనే తినడం, ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి పిల్లలకి. కొంతమంది పరిగెత్తేస్తుంటారు, ఒక దగ్గర కూర్చోరు, ADHD అంటారు. అలాంటి వాళ్ళకి బిహేవియర్ థెరపీస్ అనేసి ఇలాంటి థెరపీస్ ఇచ్చుకుంటూ మేము స్పెషల్ స్కూలింగ్ చేస్తాము. హాయ్, గుడ్ మార్నింగ్ లితిక. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్. హై ఫై. మై నేమ్ ఇస్ రాజేష్ సార్. ఐఎమ్ ABA థెరపిస్ట్, బిహేవియర్ మోడిఫికేషన్. నేను ఇక్కడ పిల్లలకి ట్రీట్ చేస్తాను. మెయిన్గా ఐ కాంటాక్ట్ ఇవ్వడం కానీ, అదేవిధంగా ఫైన్ మోటార్కి సంబంధించింది విజువల్ పరంగా కానీ, ఇంకా బిహేవియర్ పరంగా కానీ, వారి యొక్క సోషల్ స్కిల్స్ కానీ, పర్సనల్ నీడ్స్, వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ కానీ, గ్రూమింగ్, గ్రాస్ మోటార్ యాక్టివిటీస్ అండ్ టాయిలెటింగ్ స్కిల్స్, ఈటింగ్ స్కిల్స్ దీంట్లో మన బిహేవియర్ మోడిఫికేషన్లో వస్తుంది. ఫాస్ట్ గుడ్. మళ్ళీ 3. పిల్లలు చాలామంది మా దగ్గర స్లమ్ ఏరియాస్ నుంచి మేము తీసుకొని ఉంటాం కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి ఏమీ తెలియదు. వాళ్ళకి అవేర్నెస్ కలిగించి వాళ్ళ పిల్లల్ని మేము ఇక్కడ తీసుకొని వస్తాం కాబట్టి లంచ్ టైమ్ అనేది మేమే లంచ్ ప్రొవైడ్ చేస్తాము. అందరి పిల్లలకి, పేదవాళ్ళైనా కానీ ఉన్నవాళ్ళైనా కానీ అందరికీ మేమే లంచ్ ప్రొవైడ్ చేస్తాము. ఎందుకంటే లంచ్ టైంలో కూడా వాళ్ళకి చాలా యాక్టివిటీస్ నేర్పించడానికి ఉంటుందండి. వాళ్ళు అందరు కలిసి కూర్చోవడం ఎలాగా, వాళ్ళ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయడం ఏంటి, ఒక పిల్లల్ని చూసి ఇంకొక పిల్లలు ఎలా తినాలి అనేసి తొందరగా ఫాస్ట్గా నేర్చుకుంటారు. హ్యాండ్ వాష్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ హ్యాండ్ వాష్, లైన్లో వెళ్ళడము, లైన్లో రావడము, ఇవన్నీ కూడా చాలా యాక్టివిటీస్ లంచ్ టైంలో మేము నేర్పించడం జరుగుతుంది. ప్రేయర్ ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేసి థెరపీస్, ఆఫ్టర్ లంచ్ గేమింగ్ యాక్టివిటీస్తో మేము కంప్లీట్గా డే అంతా డిఫరెంట్ యాక్టివిటీస్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు కంప్లీట్గా ఎంగేజ్ అయ్యి చాలా నేర్చుకునే అవకాశం ఉంటుంది స్కూల్లో. పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటి అంటే, మనము మన పిల్లల్ని యాక్సెప్ట్ చేసినప్పుడే సొసైటీ కూడా మన పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తుందండి. కాబట్టి మీరు వాళ్ళకి ఆ రైట్స్ ఇవ్వాలి అని కోరుతున్నాము. అండ్ పేరెంట్స్ చాలా డిప్రెస్ అయిపోతుంటారండి. కానీ డిప్రెస్ అయిపోవడం వల్ల మనకి రిజల్ట్స్ ఏమీ ఉండవు. బాబు కానీ పిల్లలకి కానీ ఇదే కాకుండా మనకి మన ఫ్యామిలీస్లో ఎటువంటి హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ మనం ఎంత ధైర్యంగా మనం దాన్ని ఫేస్ చేస్తామో అలాగే ఈ ఇష్యూని కూడా ఫేస్ చేయాలి అనేసి మా విజ్ఞప్తి. నేను స్కూల్ పెట్టాలి అనుకున్నప్పుడు నేను రెంట్ హౌస్లో ఉండేదాన్ని, ఒక 2 BHKలో. గ్రౌండ్ ఫ్లోర్లో నేను ఉండేవాళ్ళకి, కానీ పక్కన వాళ్ళు ఓనర్స్ అయ్యేపాటికి వాళ్ళకి వాళ్ళ కారిడార్ నుంచి పిల్లలు నడుస్తుండడం వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంది అనేసి వాళ్ళు అక్కడ నడిపించకూడదు, స్కూల్ ఫ్రీగా నడిపిస్తున్నాము, మేమేమి ఎవరిని ఛార్జ్ చేయట్లేదు, ఇది ఒక సోషల్ కాజ్ గురించి నడిపిస్తున్నాము అన్నా కానీ వాళ్ళు అర్థం చేసుకునే పొజిషన్లో లేకుండే. సో నేను మళ్ళీ రెంటల్కి బయట సపరేట్గా తీసుకోవాల్సి వచ్చింది. సో అంత ఈజీగా సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదండి. ఈ యొక్క ఎన్వైర్న్మెంట్ కానీ, ఈ యొక్క సంస్థ కానీ, మేడం చేసే ప్రతి ఒక్క పని కానీ నాకు ఇక్కడ నచ్చి నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. పుట్టడం తల్లిదండ్రులు అనుకోరు సార్, కానీ ఇలాంటి పుట్టిన వాళ్ళకి చాలా తక్కువగా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి మా రీహాబిలిటేషన్ సెంటర్స్ వల్ల సో ఇలాంటి చైల్డ్స్ కూడా వాళ్ళ
ఫర్దర్ ఫ్యూచర్లో వాళ్ళ ఫుడ్ మీద వాళ్ళు నిలబడేటట్లు చేయడమే మాకు లక్ష్యంగా తీసుకుంటాం సార్ దీన్ని. వాళ్ళు దేవుళ్ళతో సమానం అండి, అది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. మనము ఏదో ఎక్కడో వెళ్ళేసి దేవుళ్ళని విగ్రహాలని పూజించి మనకి వచ్చే సంతోషం కన్నా వీళ్ళకి మనము మన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు నవ్వే నవ్వులో కల్మషం లేని నవ్వు, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కానీ మన కళ్ళల్లో డిఫరెన్స్ వస్తుంది. 5 years లోపల ఉండే పిల్లలకి ఉండే ఆ కల్మషం లేని కళ్ళు వీళ్ళ లైఫ్ లాంగ్ ఉంటాయి. మీరు చూడండి, వాళ్ళ కళ్ళల్లో చూడండి ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే అంత ఆనందం అనిపిస్తుంది. సో ఇలాంటి పిల్లల్ని ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి, సంతోషంగా చూసుకోవాలి. నాకు తెలుసు నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు, దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. బట్ నేనేంటంటే అండి యశోదలో చేశాను, కేర్ హాస్పిటల్లో చేశాను, మెడికవర్లో కూడా వర్క్ చేశాను, చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లో వర్క్ చేశాను, క్లినిక్స్లో కూడా వర్క్ చేశాను. అదే చెప్తున్నాను, డిఫరెన్షియేషన్ ఏంటంటే మనీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనీ మ్యాటర్ కాదండి. మనం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా, జాబ్ సాటిస్ఫాక్షన్ కావచ్చు, మనకు లైఫ్లో ఏదో అచీవ్ చేస్తున్నాం మన సాటిస్ఫాక్షన్ వచ్చేది ఏంటంటే ఇలాంటి కిడ్స్కి మనము వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేయడము, వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసి వాళ్ళ ఫేస్లో స్మైల్ చూడడం అనేది ఉంటుంది కదా, అది అల్టిమేట్. అది మనం డబ్బుతో కంపేర్ చేయలేము అన్నట్టు. ఎక్కువ ఏం చేసి హ్యాపీగా లేకపోయినా అది మన కన్సిడర్లో రాదు కదా. సో పీస్ ఇంపార్టెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఐ బిలీవ్ ఇన్ దట్. నేనైతే దాంట్లో అయితే నేను హ్యాపీగానే ఉన్నానండి. ఒక కాజ్ని తీసుకొని ఎటువంటి లాభాపేక్షలు లేకుండా ఒక జోనర్ వాళ్ళకి మనము సపోర్ట్ చేయాలి అని మనం అనుకుని మనము ముందుకు వెళ్తుంటే మనల్ని సపోర్ట్ చేయడానికి డెఫినెట్గా లోకంలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారండి. అలాంటి మంచి వాళ్ళు చాలామంది సపోర్ట్తో ఎంతోమంది చేశారు. 10-12 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు నేను స్టార్ట్ చేసి. ఎందరో అసలు లెక్కలేనంత మంది సపోర్ట్ చేయడం వల్లనే ఇప్పుడు ఈ స్థాయిలో నేను పిల్లలకి చేయగలుగుతున్నాను. కాకపోతే మెయింటెనెన్స్ కాస్ట్లే చాలా ఇబ్బంది అవుతుందండి. ఫస్ట్ నుంచి కూడా చేతి నుంచి పెట్టాల్సి వస్తుంది. కాకపోతే నా కొడుకు చేస్తున్నాను అనుకొని నేను పెట్టేస్తానండి. మానవ సేవే మాధవ సేవ అనేసి అంటారు కదా. సో అలాగా మనుషుల రూపంలో ఉండే దేవుళ్ళు అండి మా పిల్లలు. వీళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కానీ వాళ్ళ పిల్లలే అంటాను. 20 ఏళ్ళు కానీ 40 ఏళ్ళు కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వరు, వాళ్ళందరూ పిల్లల్లానే ఉంటారు. సో వీళ్ళని మనతో కలుపుకొని ఉండేలాగా మనము సంతోషంగా అందరినీ కలిసి ఉండేలాగా చేయాలి అని నా ఆశ. ఇది నిజంగా మంచి ఉద్దేశం అని అనిపిస్తే తప్పకుండా మాతో నడిచి మా పిల్లల్ని ప్రోత్సహించండి, మమ్మల్ని ప్రోత్సహించండి, మా సర్వీస్ని ప్రోత్సహించండి. ఇది మీ అందరికీ, సొసైటీలో అందరికీ కూడా మేము చేసుకునే విజ్ఞప్తి అండి.